పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ స్వచ్ఛ భారత్ కార్మికులు 36 గంటల మెరుపు సమ్మెను కొమరోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద నేడు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అన్ని పంచాయతీల్లో పనిచేస్తున్న స్వచ్ఛ భారత్ కార్మికులు వేతనాలు వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని కోరుతూ 36 గంటల దీక్షను నేడు స్వచ్ఛ భారత్ కార్మికులు ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఈ ఉదయం సమ్మె ప్రారంభమైంది. అంతకుముందు తహసీల్దార్ భాగ్యలక్ష్మి కలిసి మీకోసం కార్యక్రమంలో ఆర్జీని అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్మికులు మాట్లాడితే దాదాపు 30 నెలలుగా వేతనాలు అందలేదని, వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అప్పుల పాలవుతున్నామని, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, అందుకే 36 గంటల సమ్మె మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రారంభించామని తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద రాత్రి కూడా బస చేయనున్నట్లుగా తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీల స్వచ్ఛ భారత్ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలోని కొమరోలు మండలంలోని గ్రామ పంచాయతీలలో పనిచేసే క్లాప్ మిత్రులు మేమందరం కూడా మేము కొంతమంది 2018లో జాయిన్ అయినారు. కొంతమంది 2019లో జాయిన్ అయినాము. మాకు 2019 జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 25 నెలలు జీతాలు మాత్రం ఇచ్చారు. మిగిలిన వేతనాలు మాకు ఇవ్వలేదు. మేము ప్రతి నెల వచ్చేసి మండలాఫీస్ దగ్గర మేము ఇట్లనే అడుగుతూ ఉన్నాము, అర్జీలు ఇస్తున్నాము. పై ఆఫీసర్లకు కూడా కలెక్టర్ దగ్గర కూడా పోయాము, మార్కాపురం కూడా పోయి మేము అన్ని అర్జీలు కూడా ఇచ్చేసి వచ్చాము. కానీ మాకు ఇస్తామని అంటున్నారు, కానీ మాకు ఇంతవరకు కూడా పెండింగ్ జీతాలు ఇవ్వలేదు. సంవత్సరానికి 3 సార్లు ఈ 15 ఫైనాన్స్ అమౌంట్ వస్తున్నా కూడా వచ్చినప్పుడల్లా 3 నెలలు ఇచ్చినా కూడా మా జీతాలు మాకు మొత్తం జీతాలు సంవత్సరం లోపల అయిపోతాయి. కానీ సంవత్సరానికి 2 నెలలు 1 నెల అట్లా ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మా పైన కనికరించి మాకు పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వర్కర్స్ను మంచిగా ప్రేమపూర్వకంగా చూసుకొని వాళ్ళతో పని చేపించుకునేది పోగొట్టి వాళ్ళపైన దౌర్జన్యముగా వాళ్ళను మాట్లాడి మీరు వస్తారా, మిమ్మల్ని తీసేయాలా అన్న రీతిగా దౌర్జన్యంగా పనులు చేపిస్తున్నారు. మేము 2018 అక్టోబర్ నెలలో మేము జాయిన్ అయినాము. అయితే మాకు 2018 నుంచి 2020 వరకు మాకు సక్రమంగా జీతాలు వచ్చినాయి. 2021 నుంచి సర్పంచులు ఎన్నుకున్న తర్వాత అప్పటి నుంచి మాకు అరకొర జీతాలే, మా కుటుంబాలు జరగడం కూడా చాలా కష్టమైంది. అయితే మాకు 2021 నుంచి సర్పంచులు ఎప్పుడైతే గెలిచిండ్రో అప్పటి నుంచి మాకు నెలకు 2 నెలలకు ఇచ్చేది. 3 సంవత్సరాల నుంచి అట్నే జరుగుతూ ఉంది. నెలకు 2 నెలలకు వచ్చేది. తర్వాత ఇచ్చామని చెప్పేసి అట్నే అవుతుంది. వచ్చిన 15 ఫైనల్స్ మొత్తం 3 సార్లు నెలకు సంవత్సరంలో 3 సార్లు వచ్చినా, ఆ 3 సార్లు వచ్చినా కానీ ఒకసారే మాకు ఇస్తారు. తర్వాత వచ్చినాయి ఇస్తాంలే లేవు, ఖర్చులు అయిపోయినాయి అని చెప్తూనే వస్తుండ్రు. మళ్ళీ వచ్చిన 15 ఫైనల్స్ ఏమవుతున్నాయో మాకైతే తెలియదు. మరి ఇప్పుడు ఒక నెలనే 2 సార్లు 15 ఫైనల్స్ పడినది. అధికారులేమో స్పందించి మాకు జీతాలు పెట్టమని మేము అడుగుతూనే ఉన్నాము. ఈరోజు రేపు నెల రోజుల నుంచి ఆపుస్తూనే తిరుగుతున్నాము. మాకు ఈరోజు రేపు అని చెప్తూనే ఉండరు. కానీ మాకు అధికారులు స్పందించడం లేదు. మా యందు దయ ఉంచి మాకు అధికారులు ఎమ్మటే మాకు స్పందించి జీతాలు పెట్టాల్సిన అవసరంగా ఉంది. మా కుటుంబాలు గడవటం లేదు. తిరిగి మళ్ళా మా యొక్క పనిలో మమ్మల్ని సక్రమంగా చేసే విధంగా మాకు సహాయం చేయండి. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ఫారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల విద్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ మధ్యాహ్నం భోజనం